డాక్టర్ రామ్నాథం అని పిడియాట్రిషియన్ మేడం. ఆయన దగ్గర నేను పార్ట్ టైమ్ జాబ్ చేసేది. 20 డేస్ అన్నా నాకంత మొహమాటం ఉండేది నాకు. 20 డేస్ అన్నా నేను స్టాప్ చేస్తా అని అనలేకపోయినా. ఒక 20 రోజులు ఎంట్రన్స్ ముందు ఆపేసి చదువుకుంటా అని అనలేకపోయినా. ఆ 20 రోజులకు నాకు అమౌంట్ రాకపోతే ఇంటి అద్దె సమస్య అవుతుందని చెప్పేసి ఒక 5 రోజుల ముందేమో నేను లీవ్ తీసుకున్నా ఆయన దగ్గర నుంచి. సో అందుకోసం అని చెప్పేసి నాకు అనస్థీషియా వచ్చింది మేడం ఎంట్రన్స్లో. ఎండి అనస్థీషియా వచ్చింది. నాకు పీడియాట్రిక్స్ బాగా ఇష్టము. డిసిహెచ్ డిప్లొమా వచ్చినా పర్లేదంటే 1 మార్కులో డిసిహెచ్ మిస్ అయింది. ఎండి జనరల్ మెడిసిన్ 3 మార్కులలో మిస్ అయిపోయింది. అంటే నాకు అనస్థీషియా గురించి ఏం తెలియదు మేడం అప్పుడు. వేరే ఫ్రెండ్ అనస్థీషియా తీసుకున్నాడని చెప్పేసి నేను కూడా పోయి ఎండి అనస్థీషియా తీసుకున్నాను. ఓకే. ఎండి అనస్థీషియా తీసుకుని ఎండి అనస్థీషియా జాయిన్ అయిన తర్వాత నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ ఎండి అనస్థీషియా ఓకే, ఇట్ ఇస్ ఫైన్, మంచి బ్రాంచే. కానీ నాకు అది అంత అట్రాక్టివ్ అనిపించలేదు. నాకేమో పేషెంట్స్తో అనుబంధం ఉండాలి, పేషెంట్లను చూడాలి, పేషెంట్తో సంబంధాలు ఉండాలి అనేటువంటి అటిట్యూడ్ నాది. సో నేను రూరల్ నుంచి డాక్టర్ అయి వచ్చినా ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. నేను అప్పటికి డిప్లొమా పాస్ అయినా. నాకు అప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సో దెన్ డైలమా హ్యాస్ కమ్. 8 నెలల్లో 10 నెలలు అయితే అనస్థీషియా డిగ్రీ చేతికి వస్తుంది, ఆల్రెడీ డిప్లొమా చేతికి వచ్చింది, ఎండి చేతికి వస్తుంది 10 నెలల లోపల. బట్ నాకు అనస్థీషియా ఇష్టం లేదు. జాబ్లో పోయి మళ్ళీ వచ్చి ఎంట్రన్స్ రాయనా అని ఒక థాట్. అప్పుడు ఏం జరిగిందంటే అందరు కోర్టుకు పోయి ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పర్మిషన్ ఇవ్వా అన్నాడు. పీజీ స్టడీ లీవ్ ఇవ్వా, మీరు పీజీ కోర్సు వదిలిపెట్టేసి జాయిన్ అయితే జాయిన్ కాండి, లేకపోతే లేదన్నాడు.